మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శ ప్రియుడని, పోఖ్రాన్ విషయంలో వెనుకడుగు వేయకుండా ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా నిర్ణయం తీసుకున్న ఘనత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్నారని గర్వంగా చెప్పుకోవచ్చని భాజపా రాష్ట్ర నాయకులు మీసాల చంద్రయ్య, భాజపా మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి జ్ఞాపకార్థం ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి భావి తరాలకు తెలియాలి అని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి రేషన్ దుకాణాన్ని బీజేపీ కార్యకర్తలు సందర్శించాలన్నారు. వారి చేతుల మీదుగా మెదక్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కోసం అలుపెరగని కృషి చేసిన నాయకులను పిలిచి బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో గౌరవంగా సత్కరించారు. అనంతరం వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ నీతి నిజాయితీ గల ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని అన్నారు. బీజేపీ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం కలుగుతుందని, అవకాశాలు కూడా ప్రతి ఒక్కరికి అందుతాయని స్పష్టం చేశారు. వాజ్పేయి రాజకీయ చరిత్ర గురించి మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ పార్టీలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పార్టీగా నిర్వహించబడిన ఏకైక వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, సత్యనారాయణ, నాయని ప్రసాద్, మధు, రంజిత్ రెడ్డి, కాశీనాథ్, సుభాష్ చంద్రబోస్, సత్యపాల్ రెడ్డి, జిఎల్ఆర్ శ్రీనివాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీలు, తర్వాత జిల్లా కమిటీ 6 నెలల నుంచి కూడా మనకు పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా సంస్థాగతంగా పాల్పడాలని ఉద్దేశంతో యావత్ తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా కొనసాగింది. మరి దాని తర్వాత జిల్లా కమిటీలు అయిపోయిన తర్వాత రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించింది. అతిత్వరలో రాష్ట్ర అధ్యక్షుడు అవుతుంది కాబట్టి దాని తర్వాత మన జిల్లా కమిటీ ఏర్పడింది. అప్పటి వరకు కూడా పాత కమిటీ ద్వారానే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యమైన సమావేశం ఏంటంటే సంస్థాగతంగా ఇంకా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా బూత్ కమిటీలు వేయాల్సి ఉన్నాయి, మండల కమిటీలు కూడా ఇక్కడ రావాల్సింది. మండల కమిటీ కూడా వేసుకోవాలి. మనం ఓన్లీ మండలాధ్యక్షుని నియమించాం. మండల కమిటీ కోసం కూడా కసరత్తు చాలు చేయాలా. అదేవిధంగా ఎక్కడైతే మనకు బూతులు ఇన్కంప్లీట్ ఉన్నాయో బూతులను కూడా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత జిల్లా కమిటీ కూడా ఇప్పటి నుంచే మనం కసరత్తు చేసి రాబోయేటువంటిది ఎన్నికలు ఇప్పుడున్నట్టు మరి మనకు రాష్ట్ర పార్టీ వారి యొక్క శత జయంతి ఉత్సవాలు 1 సంవత్సరం మనం కూడా నిర్వహించాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు ఆఫీసులో వారి యొక్క ఎగ్జిబిషన్ అంటే వారు జీవితంలో ఏమేమి చేసి ప్రధానమంత్రి ఎప్పుడైనా మన బీజేపీ పార్టీని ఏ స్థాయిలో ముందుకు తీసుకుపోయిననే విషయాలను చర్చించుకోవడం మనం ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ సమావేశానికి ముఖ్యంగా అంటే ఈరోజు మనం 2 కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకటేమో మన యొక్క పార్టీ దినోత్సవం, దాన్ని మనం ఎట్లా